నమస్తే వెల్కమ్ టు బీఆర్కే రియల్ ఎస్టేట్. నేను ఝాన్సీ. ఇవాళ మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ నండూరి రవికుమార్ గారు. మరి సార్ని ఇవాళ మనం అడగబోయే ముఖ్యమైన టాపిక్ మరి బీఆర్కే రియల్ ఎస్టేట్ సంబంధించి కాబట్టి రియల్ ఎస్టేట్ తెలంగాణలో రియల్ ఎస్టేట్ పరిస్థితి అసలు ఏ విధంగా ఉంది ప్రస్తుతం, అసలు ఏ విధంగా కొనసాగుతుంది అండ్ ఈ మధ్యకాలంలో లైక్ ఒక వన్ వీక్ బిఫోరే అనుకుంటాను, 1 వీకే అవుతుంది ఈ 360 లైఫ్ ప్రాజెక్టు గురించి కూడా తెలంగాణ హైకోర్టు సీరియస్ అవ్వడం జరిగింది. అది పక్కన పెట్టేస్తే మామూలుగా అది ఇంక్లూడ్ చేసి అడుగుతాను, బట్ రియల్ ఎస్టేట్ ఏ విధంగా ఉంది తెలంగాణలో అనేది ఒకసారి సార్ని అయితే అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే సార్, మరి తెలంగాణలో రియల్ ఎస్టేట్ రంగం ఏ విధంగా ఇప్పుడు అంటే స్తబ్దతతో కూడుకున్నదా లేకపోతే ఎలా రన్ అవుతుంది, దాని గురించి ఒకసారి చెప్పండి సార్. మనకి క్రెడాయి మీటింగ్ జరిగింది, హైటెక్స్లో క్రెడాయి మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్లో బిల్డర్స్ అందరినీ అడ్రస్ చేసి రేవంత్ రెడ్డి గారు మాట్లాడి ఇక నుంచి రాబోయే కాలంలో మీకు ఎలా ఉంటుంది, మీరందరూ కూడా పాజిటివ్ సెంటిమెంట్ తీసుకురావాలి, మనందరి బాధ్యత ఇది అని చెప్పడం జరిగింది. అండ్ ఆయన అనుభవం గురించి చెప్పటం, కోకాపేటలో ఆయన 15 లక్షలు కొనుక్కుంటే అది ఈ రోజున ఎలా పెరిగిందని చెప్పడం, ఇవన్నీ కూడా జరిగింది. ఆ తర్వాత హెచ్ఎండిఏ ఆక్షన్స్ జరిగాయి, మన కూడా ఆక్షన్స్ మనం కూకట్పల్లిలో దాని గురించి కూడా మాట్లాడుకున్నాం. ఆ తర్వాత ఏమైందంటే క్రెడై వాళ్ళంతా కలిసి వెళ్ళి రేవంత్ రెడ్డి గారిని ఇంత బాగా అన్నీ మీ దగ్గర జరుగుతున్నా కూడా మాకు లో లెవెల్లో అంటే క్లియరెన్సెస్, ఫైల్ క్లియరెన్సెస్, అప్రూవల్స్, ఇండివిజువల్స్ కానీ బిల్డర్స్ కానీ అప్రూవల్స్లో జాప్యం అవుతుందని చెప్పి ఆయన దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. ఎప్పుడైతే లేట్ అయ్యే అప్రూవల్స్ లేట్గా వచ్చాయంటే వీళ్ళు పాపం మనీ కొంత సొంత డబ్బులు ఉంటాయి, కొంత బారోడ్ మనీ ఉంటుంది, కొంత బ్యాంకు లోన్స్ ఉంటాయి, ఇలా రకరకాల డబ్బులు ఉంటాయి కదా. ఆ డబ్బుల మీద వడ్డీలు పడుతూ ఉంటాయి కాబట్టి ఆ విధమైన భారం వాళ్ళకు ఉంటుంది. ప్లస్ విశ్వాసం కోల్పోతున్నారు, ప్రజల్లో విశ్వాసం కోల్పోతున్నారు. కాబట్టి దీన్ని దృష్టిలోకి తీసుకుని రేవంత్ రెడ్డి గారు 1 వీక్ అంటే 3-4 డేస్ అయి ఉంటుంది, 3-4 డేస్ బ్యాకే చాలా స్ట్రాంగ్గా మెసేజ్ ఇచ్చారు. ఇక నుంచి ఇలాంటివి జరగకుండా ట్రాన్స్పరెన్సీతో ఆన్లైన్లో క్విక్ అప్రూవల్స్ రావాలి. అంటే అప్లికేషన్ పెట్టిన 1 వీక్ లోపల, ఓన్లీ 1 వీక్ లోపల ఏదైనా క్వరీస్ ఉంటే, ఏదైనా అనుమానాలు ఉంటే అడగాలి లేదా శాంక్షన్ చేయాలి. అంతేగాని వాటి మీద పడుకుని ఉండడానికి వీల్లేదు, ఇలా జాప్యం చేయడానికి వీల్లేదు. ఎందుకు ఇంకో రకంగా ఏంటి, గవర్నమెంట్కి కూడా రెవెన్యూ పడిపోతుంది. రెవెన్యూ ఎప్పుడు వస్తుంది, అప్రూవల్స్ ఇచ్చినప్పుడే వాళ్ళు కడతారు. అవును సార్, మన అప్రూవల్ ఇస్తే సబ్జెక్టు ఇంత పేమెంట్ ఇస్తే మీకు ఓకే మీరు చేసుకోవచ్చు అని అంటేనే కదా వాళ్ళకి అప్రూవల్ ఇవ్వటం అంటే అదే కదా. అలా ఇస్తేనే గవర్నమెంట్కి రెవెన్యూస్ వస్తాయి. ఇప్పుడు ఉన్నది ఎంతకాలం ఉంది, ఇంకా 6 నెలలు ఉంది ఈ మార్చికి. మళ్ళీ మనకి మార్చి దాకా కూడా లేదు, ఫిబ్రవరి 1 కల్లా మనకి బడ్జెట్ మొదలవుతుంది. సో ఇంకా 5-6 నెలలు, 4-5 నెలలే ఉన్నాయి ఆయనకి. సో ఆయన అందువల్ల అంటే గట్టిగా చెప్పాడనమాట. సో గట్టిగా చెప్పటం, అది వెంటనే ఆర్డర్స్ రావటం, ఈ జీవోలు రావటం, ఇవన్నీ కూడా ఒక రకంగా తెలంగాణకి రియల్ ఎస్టేట్ రంగానికి రాబోయే కాలంలో ఖచ్చితంగా ఊపు అందుకునే అవకాశాలు ఉన్నాయి. ఇదే కాకుండా నెక్స్ట్ ఆర్టిఫిషియల్ బీచ్ అనౌన్స్మెంట్ ఒకటి, అదే అటు పక్కన వర్క్ కమెన్స్ అయిపోయింది. 4th సిటీలో మనం చెప్పుకున్న 4th సిటీ ఏదైతే ఉందో, ఏఐసిటీ రాబోతుంది, స్కిల్ యూనివర్సిటీ రాబోతుంది, స్పోర్ట్స్కి వాళ్ళకి పెద్ద ఇది కడుతున్నారు, టవర్స్ వస్తున్నాయి, ఏఐ టవర్స్, ఇవన్నీ ఏవైతే చెప్పుకున్నామో అవన్నీ కూడా రూపు దాల్చడానికి టైం పట్టినప్పటికీ మనకి ఎప్పుడైతే వీళ్ళు వర్క్స్ స్టార్ట్ చేశారో ఆటోమేటిక్గా మనలో కాన్ఫిడెన్స్ వెళ్ళిపోతుంది. అది కూడా అయింది. సో ఇవి 2 శుభ సంకేతాలు, ఒకదాని తర్వాత ఒకటికి ఒకటి కాంప్లిమెంటింగ్ అనమాట. నేను చెప్పే మాటలకి అక్కడ జరుగుతున్నటువంటివి దగ్గరగా ఎప్పుడైతే అనుసంధానం అవుతున్నాయో జనాల్లో కాన్ఫిడెన్స్ వచ్చి జనాల్లో ఖచ్చితంగా కూడా రాబోయే కాలం బాగుంటుందని చెప్పి మనం ఆశించవచ్చు. అవును సార్, ఎక్కడెక్కడైతే ఏవైతే కొత్త ఇన్ఫ్రాస్ట్రక్చర్ రాబోతుందో అక్కడ పక్కన ప్లేసెస్కి ఏవైతే ఉన్నాయో దానికి ఎట్లాగో రేట్ పెరుగుతుంది, అలాగే అక్కడ ఉద్యోగ అవకాశాలు ఎవరికైతే మామూలుగా ఉంటాయో వాళ్ళకు కూడా క్రియేట్ అవుతాయి. కాబట్టి సో అందరికీ ఒక రకంగా ప్లస్ అవబోతుంది అంటారు. అది సో ఈ విధంగా ప్లస్ అవబోతుంది అని మనం చప్పట్లు చంకలగించుకోవడం కాదు. ఓకే సార్, ఇన్వెస్టర్స్ ఏం చేయాలి, ఇలాంటి టైంలో మనం ఎన్నో ఏరియాస్ చెప్పుకున్నాం, ఎవరెవరు ఏ ఏరియాస్లో పెట్టుకుంటే బాగుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఐటీ వైపు సెటిల్ అయ్యి ఆల్రెడీ ఐటీ వైపు వర్క్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళు వెస్ట్ సైడు ఎంత దూరం అయినా సరే, పటాన్చెరు అయినా సరే పెట్టుకోమన్నాం. అలాగే మనకి ఏదో మీడియా సైడు రామోజీ ఫిలిం సిటీలో వర్క్స్ చేస్తున్నారు, జాబ్ చేస్తున్నారు, రామోజీ ఫిలిం సిటీకి ఫ్రీక్వెంట్గా వెళ్ళాల్సి వస్తుంది. టెక్నీషియన్స్ చాలామంది ఎంప్లాయిడ్ అయ్యారు రామోజీ ఫిలిం సిటీలో, తెలుసా మీకు? సో చాలామంది ఎంప్లాయీస్ రామోజీ ఫిలిం సిటీలో, అక్కడి నుంచి న్యూస్ పేపర్ ఈనాడులో వీటిలో అంతా ఉన్నారు.
సో వాళ్ళంతా కూడా మనం ఇటువైపు పెట్టుకుంటూ ఉండొచ్చు. అదేవిధంగా ఎల్బీ నగర్కి దగ్గరగా ఎక్కడైనా పెట్టుబడి పెట్టుకోవచ్చు. అలా మనం ఆల్రెడీ చెప్పాం కదా, అవును సార్. ఆ ప్లేసెస్లో మనం చెప్పిన రేట్లు అవన్నీ కూడా ఇప్పుడు పరుగులు వస్తాయి. మ్మ్. అప్పుడు అందుబాటులో నుంచి బయటికి వెళ్ళిపోతాయి. అవును సార్. అప్పుడు ఇంకా దూరం వెళ్ళాల్సి వస్తుంది. అవును సార్. కాబట్టి త్వరపడి ఇంకా మళ్ళీ మనకి ఈ స్తబ్దత, మీరు ఇందాడ స్తబ్దతతో కూడిన రేట్లు, అవును ఈ సార్. స్తబ్దత తొలగిపోతుంది, ఓకే సార్. తొలగిపోయి మళ్ళీ రేట్లు పుంజుకుంటాయి మ్మ్. అన్న సంకేతాలు కనపడంగానే మనము అట్లీస్ట్ ఫస్ట్ హోమ్ బయర్స్ ఎవరైతే ఉన్నారో, ఇన్వెస్టర్స్ కాకపోయినా ఎలానే మనకి ఇల్లు ఉండాలిగా, అవును సార్. మనం ఇల్లు లేకుండా మనం ఉండలేం కాబట్టి అవును ఎలాగో ఉండాలి. కాబట్టి అలాంటి వాళ్ళందరూ కూడా ఇప్పుడు వెంటనే స్పందించాల్సినటువంటి తరుణం ఇది. ఓకే. వెంటనే స్పందించాలి. ఇంకా మళ్ళీ ఇంకా ఫర్దర్గా ఏదో ఆలోచించి ఇంకేదో వస్తుందని ఆలోచించకుండా ఇప్పుడు స్పందించాలి. నెక్స్ట్ మనకి ఇప్పుడు నేర్పుతున్నది ఏంటంటే ప్రకృతి వైపరీత్యాలు ఎక్కడ చూసినా సరే, ఢిల్లీలో చూస్తున్నాము, శ్రీనగర్లో చూస్తున్నాము, ఆంధ్రాలో చూసాము, ఎక్కడ చూసినా సరే ఇంత ఎక్స్ట్రీమ్స్ ఉన్నాయి. మ్మ్. హైదరాబాద్ చుట్టుపక్కల, తెలంగాణలో లేవు. అది ఎప్పుడు మీరు చెప్తే ఇక్కడ మాత్రం అంత ఆటుపోట్లు ఉండవు. అవును సార్. పొల్యూషన్ ఉండదు, ఎట్లాంటి ప్రాబ్లం ఉండదు, అంతా ఫ్రీ. అందువల్ల ఈ ప్లేస్లో చక్కగా ఇన్వెస్ట్ చేసుకుని ఇక్కడికి మైగ్రేట్ అయిన వాళ్ళు కూడా, ఇక్కడికి వచ్చిన వాళ్ళు కూడా ఇక్కడ ఉండటానికి ఇది చాలా నివాసయోగ్యం. కాబట్టి ఇక్కడ వాళ్ళే కాకుండా బయట వాళ్ళు కూడా పెట్టుబడి పెట్టుకుని ఉండేందుకు ఇదే సరైనటువంటి సమయం అనమాట. అంటే చేజారిందంటే మళ్ళీ అవకాశం కూడా చేజారుతుంది. చేజారిపోతుంది. ఇంకా మామూలుగానే రేట్స్ పెరుగుతూ ఉంటాయి సార్. అలాంటిది ఇంత డెవలప్మెంట్ వచ్చిందంటే ఇంకా రియల్ ఎస్టేట్ పరంగా భూముల రేట్స్ పెరుగుతూ ఉంటాయి. కాబట్టి ఎవరైతే ఇప్పుడు కనుక కొన్నట్టయితే వాళ్ళకి నిజంగానే ప్లస్ పాయింట్ అవుతుంది సార్. అది మొత్తంగా తెలంగాణలో రియల్ ఎస్టేట్ పరిస్థితి ఏ విధంగా అనేది అట్లా కట్టుకట్ట ఒక క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మీరు చూస్తున్నారు కదా మరి సార్ చెప్పినట్టుగా. అండ్ మేము ఏఐకి సంబంధించి అంటే ఆర్టిఫిషియల్ బీచ్కి సంబంధించి, అలాగే ఏ ప్లేసెస్లో ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుందంటే ఇప్పుడు సూర్యాపేట అవ్వచ్చు, వరంగల్ అవ్వచ్చు, ఇలా వీటన్నిటికి సంబంధించి కూడా మేము వీడియోస్ చేసాం. మీరు ఒకసారి మా బీఆర్కే రియల్ ఎస్టేట్ మొత్తం అది ఓపెన్ చేసి ఛానల్ విజిట్ చేసి మీరు లాంగ్ వీడియోస్ కనుక చూసినట్లయితే మీకు క్లియర్గా అర్థమైపోతుంది. మీకు టైటిల్స్లోనే ఇచ్చేస్తారు. మీరు ప్రతి వీడియో లోపలికి వెళ్ళి చూడాల్సిన అవసరం లేదు. సో ఆ వీడియోస్ చూస్తే మీకు ఎక్కడెక్కడ ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది తెలంగాణలో అనేది క్లియర్గా మీకు అర్థమవుతుంది. మరి మొత్తంగా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.